ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఒక కళ అని చెప్పేసి, మరి ఇప్పుడు హైదరాబాద్లో ఈ తూర్పు సైడ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇల్లు కొనుక్కునే మంచి అవకాశాలు ఉన్నాయి, ఈ టైంలోనే తీసుకోండి, రాబోయే 2 ఏళ్లలో కొనలేరు అని చెప్పి చాలా మంది అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కసారి మిమ్మల్ని అడిగితే, హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ కొనడంలో లేట్ చేస్తే క్యాన్సర్ లాగా పెరిగిపోతాయి రేట్లు. క్యాన్సర్ బాడీని డ్యామేజ్ కొడితే మార్కెట్ నుంచి చెడగొడతారు, రేట్లు హైప్ అయిపోతున్నాయి. మనం ఎన్నో కోట్లు పెట్టి మన రికార్డ్ బ్రేకింగ్ 177 కోట్లు పర్ ఏకర్. ఇప్పుడు మిగతా ఏరియాలు తెల్లాపూర్, కొల్లూరులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది అంటే అక్కడ కూడా 45 ఎకరాలు ఉంది, దాని వేలం వేస్తే మేబీ 39-45 కోట్లు బేస్ ప్రైస్ పెట్టారు. మేబీ 70-80 కోట్లకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎకరం. ఒకప్పుడు 20 సంవత్సరాల ముందు తెల్లాపూర్లో లక్షల్లో ఉండేది, 30 లక్షలు 40 లక్షల ఎకరం. ఇప్పుడు అలాంటిది 50-60-70 కోట్లు. సో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా వెళ్తుంది అనేది ఇది నిదర్శనం. మై హోమ్ వీళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా అక్కడ ప్రాజెక్ట్స్. ఒకప్పుడు తెల్లాపూర్ అనేది ఉస్మాన్ సాగర్ ఆ లేక్ ఉంది, ఉస్మాన్, ఆ లేక్ వల్ల ఎక్కువ డెవలప్ గ్రీనరీ ఉండేది. ఇప్పుడు ఆ లేక్ కానుకొని చాలా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఇక్కడికి వచ్చేసరికి ప్రతాప్ సింగారం అని ఒక ప్లేస్ ఉంది. ఎక్కువ ఇప్పుడు చూసుకుంటే లుక్ ఈస్ట్ పాలసీని కేటీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టారు. అంటే అందరూ పశ్చిమే చూడకుండా తూర్పు కూడా చూడండి అని. కాకపోతే అక్కడ అనుకున్నంత స్పీడ్గా ఎక్స్పాన్షన్ అవ్వలేదు. ఫస్ట్ వచ్చింది ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ అయితే అక్కడ సింగపూర్ సిటీ అని వచ్చింది. ఆ సింగపూర్ సిటీ అనేది కూడా అంత సక్సెస్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు నారపల్లి ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. అట్లనే వరంగల్కి హైదరాబాద్కి కనెక్టివిటీ పెరిగింది. ఎయిర్పోర్ట్ కూడా డిక్లేర్ చేస్తారు. ఉప్పల్ బాగాయత్, అటు సైడ్ ప్రతాప్ సింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా టు బీ డెవలప్డ్. జనరల్గా డెవలప్డ్, టు బీ డెవలప్డ్, అండర్ డెవలపింగ్. సో ఈ 3 దాంట్లో ఒక సెకండ్ ఫేజ్కి వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు 25-30 లక్షలకే 2 BHK ఫ్లాట్ దొరుకుతుంది. సిటీలో ₹1,00,00,000 తక్కువ వస్తుంది ఫ్లాట్. మీరు కూడా కొనుక్కుందాం అని చాలా మంది చెప్తున్నారు, కానీ ₹1,00,00,000 కూడా 2 బెడ్రూమ్ దొరకట్లేదు. ఇంకోటి కల్చర్ బట్టి ఏం చేస్తుంటే వెస్ట్ జోన్లో బాగా కనెక్టివిటీ పెరిగిపోయి, ఇండస్ట్రీ పెరిగిపోయి, ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీస్ దగ్గరలోనే ఇల్లు ఉండాలి అనుకునే విధంగా కోకాపేట, నియోపాలిస్ హై టవర్స్ అనేది, హైరైజ్ టవర్స్ అనేది వెళ్ళిపోయాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ 1,50,00,000 ఉన్న 25-30-40 లక్షలకు దొరికిపోతుంది. సో మీరు ఇక్కడ ఫ్లాట్ కొనే వదిలి అక్కడ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేస్తుంది, అంత ఫరక్ ఉంది. సో ఓవరాల్గా రానున్న నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇక్కడ ఎవరైతే పెట్టుబడి పెట్టుకుంటారో అతిగా లాభాలు వస్తాయి, అప్రిషియేషన్ బాగా అయ్యే అవకాశం ఉంది. ప్లస్ అంతకుముందు ఒక నార్మల్ గ్రామం, విలేజ్ కింద ఉండేది, ఇది కూడా మన ప్రస్తుతం జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో, కనెక్టివిటీతో అది కూడా ఒక టాప్ ఎండ్ సిటీ లాగా తీర్చిదిద్దాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికి అనుకూలంగా అడుగులేస్తున్నారు. అక్కడ కూడా ఇండస్ట్రీ జోన్ కానీ, మెట్రోస్ కానీ, ఇలాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండస్ట్రియల్ జోన్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు పోచారం అనేది ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఇన్ఫోసిస్ వచ్చాక పోచారం అనే ప్లేస్ ఉందని తెలుసు. ఎయిర్పోర్ట్ వచ్చిన దాకా ఎయిర్పోర్ట్ వచ్చిన శంషాబాద్ ఎవరు తెలియదు. ఒకప్పుడు తెల్లాపూర్, కొల్లూరు అంటే ఏదో అనుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా తెల్లాపూర్, కొల్లూరు విత్ ఇన్ ది సిటీ, పటాన్చెరు విత్ ఇన్ ద సిటీస్, ఇప్పుడు శంషాబాద్ విత్ ఇన్ ద సిటీస్. ఇక్కడ శంషాబాద్ వరకు గజం 2 లక్షలు నడుస్తుంది, ఎవరు కొనలేకపోతున్నారు. సో ఇప్పుడు హింట్ ఏంటంటే ఎవరైనా పెట్టుబడిదారులు అంత ఎక్కువ మొత్తంలో నా దగ్గర 1-2 కోట్లు లేవనుకునే వాళ్ళు కొద్దిగా ఇవాళ సిటీకి దూరమైనా ఒకసారి RRR రెడీ అయిన తర్వాత ట్రావెల్ టైం అనేది 50% తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువ దూరం పరిగెడతాం, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే RRR వచ్చిన తర్వాత 100-120 కిలోమీటర్ తక్కువ ఎవరు నడపరు. అది RRR రెడీ అయిందంటే మాత్రం హైదరాబాద్ ఆల్రెడీ నేను చెప్పాను, G³ అని చెప్తాను. హైదరాబాద్ ORR RRR అనేది G³, గాడ్ గివెన్ గిఫ్ట్. ORR వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారో యావత్ ప్రపంచం నోటీస్ చేశారు. RRR వచ్చి మరింత మారుతుంది. అందుకనే గ్రోత్ కారిడార్ మనం ఎక్కడ చెప్తామంటే ORRకి RRRకి మధ్యన. దాంతో రేవంత్ రెడ్డి గారు HMD పరిధిని RRR దాటి అంటే ప్రకటన చేశారు. అది కానీ వచ్చిందంటే DTCP ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో DTCP రేటు కొనుక్కొని HMDA రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఆ రేటుకి ఈ రేటు ఇనీషియల్ కన్వర్ట్ అవుతుంది. నేను బంజారాహిల్స్ 2 2010లో ఒక ప్రాపర్టీ ఒక పర్సన్ కొనిపించాను, 1,10,10 పెట్టి. అది ఆయన కొన్న 1 ఇయర్కి కమర్షియల్ రోడ్ అయిపోయింది రోడ్ నెంబర్ 10. ఇప్పుడు 3 కోట్లు అయింది.
కోటి 15 లక్షలు 3 కోట్లు ఏంటంటే ఆ ఓనర్ నన్ను జిందగీలో ఎప్పుడూ కొనుక్కున్న బయర్ నన్ను ఎప్పుడూ మర్చిపోడు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రతాప్ సింగారం కానీ, ఉప్పల్ బగాయత్ కానీ, లేకపోతే బోడుప్పల్ కానీ, నార్పల్లి కానీ, వెళ్ళే వరంగల్ హైవేలో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డ్ మైన్. ఆలోచించి కొద్దిగా వెయిట్ చేయాలి. ఓకేటీ అనే ఫార్ములా చెప్తాను, ఓపిక, కోరిక, తీరిక. ఆ 3 ఉంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ, లేదా బయ్యర్ కానీ, ఇన్వెస్టర్ కానీ అందరూ కూడా ఎదుగుతారు. రియల్ ఎస్టేట్లో పెరగాలంటే మన స్టాండర్డ్ డైలాగ్ ఏంటంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ దురాశకి వెళ్ళినప్పుడు దుఃఖానికి స్ట్రేట్ అవుతుంది. నేను చెప్తాను, మీ అందరూ బాగుండాలి, దానికి కారణం నేను అయి ఉండాలని నా స్టాండర్డ్ కోట్. సో ఆ విధంగా వెయిట్ చేస్తే కొనుక్కొని డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గోల్డ్ మైన్. అంటే సార్ తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఈ టైంలో కొనుక్కోవడం కరెక్ట్ అంటున్నారా? మళ్ళీ ముందు ఇంకా తక్కువ బడ్జెట్ కదా, ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడే కొనుక్కుంటే బెటర్. ఇప్పుడు ఉన్న రేటులు కదా నెక్స్ట్ 2-3 సంవత్సరాల తర్వాత మీరు కొనుక్కోవడం అనేది మళ్ళీ కలగానే నిలిచిపోతుంది. ఒకప్పుడు కుక్కటిపల్లిలో మనం కొనలేదు, ఈ రోజు 2.5 లక్షలు కుక్కటిపల్లిలో గజం జరిగింది. మనం అప్పుడు 5,000 2,000 అంటే ఎవరు కొనేవారు కాదు, ఇక్కడ ఎవరు కొంటారు. గజం 2.5 లక్షలు. అట్లానే ఏ ఏరియా షాద్నగర్ ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు 34,000 గజం అమ్ముతున్నారు. అట్లానే వికారాబాద్, నవాపేట్, మేతాబ్ఖాన్ కూడా అక్కడ కూడా అంతే పెరిగింది. ఇటు మేడ్చల్, కోంపల్లి ఇది కూడా పెరిగింది. ఉప్పల్ పెరుగుతుంది. అంటే ఏ రోడ్డు కూడా వదలట్లేదు. కొన్ని రోడ్లు ముందు వెళ్తున్నాయి, కొన్ని రోడ్లు లేట్ అవుతున్నాయి. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ రోడ్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ షేప్ అండ్ యూటర్న్ తీసుకుంటాం. అంటే రేట్ల కోసం మళ్ళీ మనం వెనక్కి రాలేం. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అంటే ఏంటి సార్? స్టాండ్ అలోన్ అంటే మనం పల్లెటూరులోకి వెళ్తే ఒకప్పుడు ఒకటే ఫ్లోర్ ఉండేది. మన గ్రాండ్ మదర్స్ ఇంటికి వెళ్తే అది కూడా సిమెంట్తో కూడా మిద్దె అంటారు, మట్టితో దేంతో కడతారు. ఒకటే ఫ్లోర్ ఉండేది, మధ్యలో హోల్ పెట్టి సన్లైట్ రావడానికి ఇంటి మధ్య వచ్చాయి. దాని తర్వాత డూప్లెక్స్ అని వచ్చింది, ఇంటర్నల్గా వెళ్ళొచ్చు, లాన్ అండ్ మెట్లు ఉంటాయి. లేదా బయట నుండి కూడా. తర్వాత ట్రిప్లెక్స్ వచ్చింది, తర్వాత 5 ఫ్లోర్స్ వచ్చింది, దాని తర్వాత హై రైజ్ వచ్చింది. ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అంటే జనరల్గా 3 to 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ సైజ్ ఆఫ్ ది ల్యాండ్ బట్టి మీకు స్టాండ్ అలోన్ అంటే ఎమ్యూనిటీస్ ఉండవు. ఉంటే ఉంటే సెక్యూరిటీ జిమ్ ఉంటుంది, మిగతా గేటెడ్ కమ్యూనిటీస్లో అవన్నీ ఎమ్యూనిటీస్ బాగుంటాయి. ఇక్కడ చిన్న బిల్డింగ్ తక్కువ రేట్లో అవైలబుల్ ఉంటుంది. సో అది స్టాండ్ అలోన్ బిల్డింగ్. అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి లుకిస్ట్ పాలసీ అంటున్నారు కదా సార్, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే బెనిఫిట్స్ అంటే అఫోర్డబిలిటీ బాగుంటుంది. గవర్నమెంట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నారు. పెద్ద హాస్పిటల్స్ కానీ, మిగతా ఇండస్ట్రీ జోన్ కానీ, ఇండస్ట్రీ కారిడార్ ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతుంది. అటు 4 సిటీ, శ్రీశైలం హైవే, వరంగల్ హైవే, విజయవాడకి ఇప్పుడు కొన్ని లాభాలు రావాలంటే తక్కువ లో లెవెల్ ఉన్న ప్రజలు కొనుక్కోగలరు. కొనుక్కోనప్పుడు అక్కడ ఎవరు డిమాండ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ ఒకప్పుడు వెస్ట్ జోన్ కూడా అదే ఉండేది కదా. కేసీఆర్ గారు రాకముందు వెస్ట్ జోన్ అనేది మామూలుగానే ఉండేది. కేసీఆర్ గారు వచ్చాక ఆ పర్టికులర్ జోగ్రఫికల్ ఏరియాలో ఫోకస్ చేశారు. ఫోకస్ చేస్తే బాగా పికప్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ లుకీస్ అంటే అందరూ వెస్ట్కి వెళ్తే మీరు కొనుక్కోలేరు. గవర్నమెంట్ తరఫున సాయం ఏంటంటే మీరు కొనుక్కునేటట్టు అఫోర్డబుల్ ప్రైస్ 50% తక్కువ ఉన్న రేట్లు, ఆ రేట్లకి అనుకూలంగా లుకీస్ అని పెట్టి అటుపక్క డెవలప్ చేయమని గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ.